జైపాల్ రెడ్డికి ఎప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదు ప్రజలు? ఆ కుటుంబ పాలనకు అనేది చరణగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. గెలిచిన తర్వాత దిమ్మ తిరుగుతట్టు చూపిస్తాం కదా. బొల్లారం డివిజన్ 272లో ఎవరికి వచ్చినా సరే 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఏదైతే బొల్లారం స్లమ్ ఏరియా మరి ఏం చేయబోతుంది జైపాల్ రెడ్డికి? ఈ పార్టీలు ఉండవు, నేను ఈ పార్టీలు ఉంటా, నేను ఈ పార్టీలు ఉంటా. మొత్తానికి లాస్ట్కి వస్తే మనమే ఉండాలి అధికారంలో. మా ఈ కాంగ్రెస్ పార్టీ 2 టికెట్లు వస్తే వైస్ చైర్మన్ కావడం ఏంది? నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకునేసి నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినావు. మరి ఆ చరిత్ర మర్చిపోతారా? ఇండ్లు ఇస్తే ప్రజలకు కరెక్ట్ అయిన లబ్ధిదారులకు ఇవ్వాలంటని చెప్పేసి మేము ఫైట్ చేస్తే నా మీద కేసు పెట్టించి 8 సంవత్సరాలు. ఓకే, సంక్షేమం ఒకవైపు అయితే కుంటుపడింది మరోవైపు బొల్లారం. కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ పేరు పెట్టు. ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, మోడల్ కాలనీ అని ఉన్నది. మోడల్ కాలనీని తీసుకెళ్లేసి కేబీఆర్ కాలనీ అని పెట్టుకున్నావు. నీకు ఏం రైట్స్ ఉన్నాయి? రాజకీయ నాయకులు అంటే వైట్ షర్ట్ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు వైట్ షర్ట్? ఎవరికైనా ధర్మం న్యాయం చేయడం కోసమే తప్పించి పబ్లిక్ ని మాయ చేసి మత్తు జల్లడానికి కాదు. విద్య విషయంలో వెనుకబడి ఉంది, వైద్య విషయంలో వెనుకబడినటువంటి డివిజన్ ఇది. గవర్నమెంట్ స్కూల్ వెళ్ళడానికి అటు లాస్ట్ ఒక 3 కిలోమీటర్ అవుతుంది నడుచుకుంటూ వెళ్ళాలంటే. నా సొంత డబ్బులు పెట్టుకునేసి బస్సులు ఏర్పాటు చేసి పిల్లలను ఇక్కడ నుండి అక్కడ పంపించే వరకు చదివించే బాధ్యత నాకు. పెన్షన్ లేదు, మహిళలకు 2500 అడుగుతా ఉన్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, మరి అదేవిధంగా ఉచిత బస్సు, సన్న బియ్యం, గ్యాస్ 500 సిలిండర్ గ్యాస్. ఏదైతే మీరు ప్లాట్లు అధికారంలోకి వస్తే నిరుపేదలకు ప్లాట్ల పంపిణీ చేస్తామని మీరు ఏదో చెప్తా ఉన్నారు. రేవంత్ అన్న మనిషిని, కాటా సింగ్ అన్న మనిషిని, నీలమద్ అన్న మనిషిని. నాది మినీ ఇండియా. నా మినీ ఇండియాలో ఖచ్చితంగా కావాలి నాకు. లేకపోతే ఇప్పటికల్లా నేను తీసుకపోయి జైల్లో పెడుతుంటే పక్క చిప్ప కూడా దింపిస్తుంటే. ఇప్పుడు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో మైపాల్ రెడ్డి ఒక వాక్యం చేశారు, బుల్లెట్ దిగిందా లేదని చెప్పేశారు. మా హైకమాండ్ చూసుకుంటుంది ఎట్లా బుల్లెట్ ఎట్లా దిగింది ఎట్లా దిగలేదు అనేది. మా పెద్దలు ఉన్నారు. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి బొల్లారం మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ మరి జైపాల్ రెడ్డితో ఉన్నాం. మరి తన సర్వీస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి సేవలు కావచ్చు, మరి తన ఓటమికి కారణమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేకపోతే కోవట్లు కావచ్చు, మరి రేపు జరగబోయే జిహెచ్ఎం సెలక్షన్స్లో జైపాల్ రెడ్డికి పట్టం కట్టబోతుందా? మరి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో బీఫామ్ రాబోతుందా? తను ఏం సర్వీస్ చేశారని అర్హుడు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ జోస్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఒక కుటుంబ పాలన అనేది ఉన్నది. ఆ కుటుంబ పాలనకు అనేది చరణగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడు చూపిస్తే అర్థమవుతుంది. ఎలక్షన్ టైం రాగానే ఇక్కడ ఏంటంటే మినీ ఇండియా. ఈ మినీ ఇండియా అనేది మినీ ఇండియాలో ప్రతి స్టేట్ నుండి ఉంటారు, ప్రతి జిల్లా నుంచి ఉంటారు, ప్రతి దగ్గర వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఏదో మాకెందుకు అనే కాన్సెప్ట్ తప్పించి ప్రజలు దాన్ని మమ్ము చేసుకోవడం కోసము బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు అందరు కలిసేసి ఒక పబ్లిక్ను మాయ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ రాగానే స్టెంట్స్ చేస్తారు. అంటే మీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో యూనిట్ లేదు కదా? యూనిట్ లేనిది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎటు నుంచి గెలుస్తుంది, ఎట్లా గెలుస్తుంది రేపు పొద్దున? ఇప్పుడు కుటుంబ పాలన చమరగీతం పాడాలంటే మీరంతా యూనిట్ లేరు కదా? 100% మేము అందరం యూనిటీగా ఉన్నాము. అదంతా ఒక అపోహ. చూపిస్తాం కదా, గెలిచిన తర్వాతనే చూపిస్తాం కదా, దిమ్మ తిరుగుతట్టు చూపిస్తాం కదా. ఇప్పుడు యూనిటీ లేదు అని చెప్పడం తప్పించి ఏం లేదు. మేమెందుకు యూనిటీ లేం? పక్కా యూనిటీగా ఉన్నాం, పక్కా పనిచేసి చూపిస్తాం, గెలిపి చూపించుకుంటాం. రేపు ఎస్సీ రాని, ఎస్టీ రాని, బీసీ రాని, మైనార్టీ రాని, ఎవరికి వచ్చినా సరే 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది.
బొల్లారం డివిజన్ 272లో 100% కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా గిఫ్ట్ ఇస్తాం. ఓకే, గతంలో జైపాల్ రెడ్డికి ఎప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వలేదు ప్రజలు? ప్రజలు అంటే ప్రజలు ఇచ్చిర్రు అవకాశము. గతంలో ఒక కుటుంబ పాలన అని చెప్పేసి మీకు గతంలో కూడా చెప్పాను. మరి ఆ కుటుంబ పాలన ఒక స్టెంట్ చేస్తారు, అంతా ఫ్యామిలీ ఉంటారు. అరే నువ్వు ఈ పార్టీలు ఉండవు, నేను ఈ పార్టీలు ఉంటా, నేను ఈ పార్టీలు ఉంటా, మొత్తానికి లాస్ట్కి వస్తే మనమే ఉండాలి అధికారంలా అని ఈ బొల్లారంని ఏలుతున్నారు. అది మరి గతంలో మా ఈ కాంగ్రెస్ పార్టీ 2 టికెట్లు వస్తే వైస్ చైర్మన్ కావడం ఏంది అంటే మరి ఏ స్థాయికి పోయింది అనేది ఆలోచన చేయాలి. ప్రజలు ఆలోచిస్తుర్రు, ప్రజలకు తెలుసు ఏం చేస్తారు అనేది ప్రజలకు తెలుసు, ఎవరేంటిది అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 2 సీట్లు వస్తే చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళు తీసుకున్నటువంటి వ్యక్తులు అయితే మరి కాంగ్రెస్ పార్టీకి అంత శక్తి లేదా తీసుకునేది? ఇప్పుడు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ సమర్థంగా ఎదుర్కొనే శక్తి లేక మరి గతంలో ఆ పార్టీకి పోయేసి బీఆర్ఎస్ లో పోయేసి వైస్ చైర్మన్లు తీసుకున్నారు. ఏ రకంగా తీసుకుంటారండి మరి? ఏ విధంగా ఇస్తారు బీఆర్ఎస్ అంటే? దీన్ని బట్టి ప్రజలకు అర్థం కాదా? నేను మీడియా ప్రకారంగా మీడియా ముందుండి చెప్తున్నా, 100% ఈ 2 కాంగ్రెస్ గెలిస్తే, బీఆర్ఎస్ గెలిస్తే, ఇలా బీజేపీ గెలిస్తే నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకునేసి నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినావు. మరి ఆ చరిత్ర మర్చిపోతారా? పబ్లిక్ అన్ని ఆలోచిస్తున్నారు. నువ్వు ఎప్పటికీ ఎక్కడున్నా నేనే ఉండాలని ఆలోచన చేస్తావు. ఓకే, ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఏం చేశారు మీరు ప్రజలకు ఇప్పటి వరకు? ఎందుకంటే ఇది మినీ ఇండియా అని చెప్పడానికి ఓట్ల కోసమే మీరు కండవాలు వేసుకుంటారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూలు చాలా జరుగుతాయి. ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్స్, తర్వాత మినీ ఇండియా, బుల్లారం అంటేనే లేబర్ ఏరియా, తర్వాత వీళ్ళకు పట్టించుకునే పాపాన చాలా మంది మీ లీడర్స్ అనేది చాలా వెనుకబడిపోతారు. 2008లో తెలుగుదేశం పార్టీ అలా ఉండి మేము ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తే ప్రజలకు కరెక్ట్ అయిన లబ్ధిదారులకు ఇయ్యాలంటని చెప్పేసి మేము ఫైట్ చేస్తే నా మీద కేసు పెట్టించి 8 సంవత్సరాల్లో దింపారు. 15 రోజులు జైలుకు పోయినా. అలాంటిది నేను ప్రజలకు సేవ చేస్తూ ఎప్పుడు ఎల్లవెల్ల నాతో అయినంత పూర్తికి నేను సేవ చేయడానికి ప్రయత్నం చేస్తా. నా మీద సిపిఐ పార్టీ మీద పెట్టేసి నాగేశ్వరరావు అని చెప్పి సిపిఐ పార్టీ, మరి యాదగిరి అని సిపిఐ పార్టీ, ఊట్ల నాగేశ్వరరావు మన పడంచెరువు 8 సంవత్సరాలు మేము కోర్టు తిరిగినామండి. ప్రజల కోసమే కదా, నా కోసం కాదు కదా. అలాంటిని ప్రజలు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తే అప్పుడు మీరు అమ్ముకుని సొమ్ము చేసుకున్నావు. ఇవాళ వైఎస్ఆర్ కాలనీ అని ఉన్నది. వైఎస్ఆర్ కాలనీలో ఎక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏమున్నాయి, దాని మీద మొత్తము దాని మీద ఒక జడ్జితో, హైకోర్టు జడ్జితోటి పిటిషన్ వేయించేసి ఫైట్ చేస్తే 100% ఆయన అవినీతి బయటపడుతుంది. ఇవాళ నీ పేరు పెట్టుకున్నావు కేబీఆర్ కాలనీ అని. ఓ కేబీఆర్ కాలనీ అని పేరు పెట్టుకోవడానికి అసలు నీకు ఏం అర్హత ఉన్నది? ఎందుకు నీ సొంత పొలం ఉండి నువ్వు సొంత ప్లాట్లు వేసి నువ్వు పంచితే నువ్వు పేరు పెట్టుకో, లేకపోతే మీ నాన్న పేరు పెట్టుకో, మీ తాత పేరు పెట్టుకో, మేము వద్దంటలేము. అంటే ఆయన ఆయంలో వచ్చినాయి కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నారు. ఏం న్యాయంగా ఆయన వచ్చిందా? కాంగ్రెస్ ఇచ్చిందండి. కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ పేరు పెట్టు. ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి, మోడల్ కాలనీ అని ఉన్నది. మోడల్ కాలనీని తీసుకెళ్లేసి కేబీఆర్ కాలనీ అని పెట్టుకున్నావు. నీకు ఏం రైట్స్ ఉన్నాయి? నువ్వు కేబీఆర్ కాలనీ అని చెప్పి ఇప్పుడు పలకలు వేసుకునేసి పెద్దగా పెట్టుకుంటున్నావు. అది నీకేం అర్హత ఉన్నది? ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తే కేబీఆర్ కాలనీ 100% నేను తీపిస్తాం. 100% మేము ఇక్కడ లోకల్ గెలవంగానే మోడల్ కాలనీ అని పేరు మార్చేయడం ఖచ్చితంగా చేస్తాం. 1, 2 ఇప్పుడు ఏంటంటే ఏదైనా కంపెనీలో ఇష్యూ జరిగినప్పుడు అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, తర్వాత మొత్తానికి బీఆర్ఓ అక్కడక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్మికులు చనిపోతే సెటిల్మెంట్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది కంపెనీకి లీడర్కి మధ్యలో. తర్వాత చనిపోయిన వ్యక్తికి ఏదో మాత్రం ఏదో గిఫ్ట్ కింద వెళ్తాయి. ఇటువంటిది జైపాల్ రెడ్డి ఎప్పుడన్నా ఎంకరేజ్మెంట్ చేశాడా? లేకపోతే అలాంటి కార్యక్రమాలకి చూడండి, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం తప్పించి ప్రజలను దగ్గర సెటిల్మెంట్లు మాట్లాడుకొని, కంపెనీలతో సెటిల్మెంట్లు మాట్లాడుకొని, చనిపోయిన కుటుంబానికి ఇంత ఇచ్చి ఈ కంపెనీలో ఇంత మాట్లాడుకొని అలాంటి తత్వం నా బ్లడ్లో లేదు, నాతో చేసేది లేదు. కానీ ఇక్కడున్న నాయకులు మాత్రం అదే పని. ఏంటిది?
సెటిల్మెంట్లు చేయాలి, చనిపోయినోకి ఎంతో అంత సెటిల్మెంట్ మాట్లాడాలి, అక్కడ వాళ్ళు కంపెనీ వాళ్ళకు రేపటి నాడు లబ్ధి పొందాలంటే కంపెనీ వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఆ విధంగా సెటిల్మెంట్ చేసినవి ఉన్నాయి కదా, అలాంటి సెటిల్మెంట్లే కదా ఇయ్యలడికి. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వైట్ సెట్ వేసుకుంటారు, ఎందుకు వేసుకుంటారు వైట్ సెట్? ధర్మం న్యాయం అండి. ధర్మం న్యాయానికి ఎవరికైనా ధర్మం న్యాయం చేయడం కోసమే తప్పించి పబ్లిక్ని మాయ చేసి మత్తు జల్లడానికి కాదు. అటువంటిది జరుగుతుందా? 100%. బొల్లారంలా ఇయ్యాల మినీ ఇండియాలో పాపము ఒరిస్సా స్టేట్ కానీ, బీహార్ కానీ, యూపీ కానీ, జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ అలాంటి రాష్ట్రపులు ఇక్కడ వచ్చి ఆదివాసులు అలాంటి వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర కూడా కర్మగాలి అది చచ్చిపోయారు అనుకో, ఈడ సెటిల్మెంట్లు చేసే నాయకులే ఉన్నారు. మరి అంత పరిస్థితి అంటే చనిపోయిన మీద కూడా రాజకీయం చేస్తారు, ప్లస్ అది చేస్తారు. చేసేసి ఇంకోటి ఏం చేస్తారు, వాట్సాప్లలో మేము ఇంత సెటిల్మెంట్ చేసినాం అంత సెటిల్మెంట్ చేసినాం అంటని చెప్పేసి మళ్ళీ ఫోకస్ చేసుకుంటారు, సంకలు గుద్దుకుంటారు. ఏమీ లేదు, ప్రజలను మభ్య పెట్టడం తప్పించి ఏం లేదు. పోతరిగా ఆడిపోయేసి ఇక వాట్సాప్లలో తెలుగులా, ఇంగ్లీష్లా, హిందీలా కనీసం అది చదవనంకేనన్నా రావాలి వాళ్ళకు. అది కూడా రాదు కానీ పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు అటువంటి మీరు ఎంకరేజ్మెంట్ చెయ్యరు, మీరు సెటిల్మెంట్ చెయ్యరు, మీరు ఫోకస్ గారు అనమాట. 100% అలాంటికి మేము ప్రోత్సహించము, అలాంటి దగ్గరికి పోము. మేము పోయేది ఉంటే హార్ట్ఫుల్ గా చేస్తాము. అక్కడ వాళ్ళ ఫ్యామిలీని పెడతాము, ఇక్కడ వాళ్ళని పెడతాం, మాట్లాడిస్తాం. వాళ్ళు మా ముంగట్నే కావాలి సెటిల్మెంట్ అని చెప్తాం. గతంలో ఎక్సర్ రబ్బర్లో చనిపోయారు, ఢిల్లీలో పోయేసి చనిపోయారు. అదే ఆక్సిజన్ వాళ్ళకి ఆక్సిజన్ అందకనా ఏమందకనో రూమ్లో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోవడం వల్ల 25 లక్షల రూపాయలు మేము ఇప్పియడం జరిగింది. మరి అదే వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడించి సెటిల్మెంట్ చేసి 25 లక్షల రూపాయలు ఇప్పియడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ. పేదల పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ. ఏం చేస్తుంది రేపు అధికారంలోకి వస్తే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ? పేదలు ఉన్నటువంటి ఏదైతే బొల్లారం స్లమ్ ఏరియా మరి ఏం చేయబోతుంది? జైపాల్ రెడ్డికి సూటి ప్రశ్న అడిగితే ఏం చెప్తావు? 100% నిరుపేదలకు ఇండ్లు ఇస్తా. 100% ఇండ్లు నిరుపేదలు ఎవరు ఉంటారో ఇండ్లు లేని వారికి ఇండ్లు ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వడం పక్క. మా ప్రజాపాలన మా రేవంత్ అన్న ఖచ్చితంగా ప్లాట్లు ఇప్పియడము, ఉండి దగ్గరుండి ఫైట్ చేసి ఇప్పియడం అది జరుగుతుంది. మరి అదే విధంగా మంచినీళ్ళు కూడా ఇక్కడ చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఎందుకంటే పొల్యూటెడ్ ఏరియా అయిపోయింది. ఈ పొల్యూటెడ్ ఏరియాలో మంచినీళ్ళు కింద గ్రౌండ్ వాటర్ బాగలేదు. అది కూడా నల్లా బిల్లులు కట్టకుండా చేస్తా. నేను స్పెషల్ పర్టికులర్గా మా దగ్గర ఉన్న వర్షన్ ప్రకారంగా సుప్రీంకోర్టు జీవో ప్రకారంగా ఇక్కడ ఉచిత మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఉన్నది. గతంలో ఇక్కడ వాళ్ళు సర్పంచ్ నుండి 20 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి అధికారాన్ని పాలించుకుంటా అన్ని ఎంపీపీలు చేసిరు, జడ్పీటీసీలు చేసిరు, సర్పంచ్లు చేసిరు, చైర్మన్లు చేసిరు. ప్రజలకు విసికి పుట్టిపోయారు. కాబట్టి పక్క గుణపాఠం చెప్పడం ఖాయం, బుద్ధి చెప్తారు, పంపిస్తారు. అంటే ఎందుకు ఇప్పుడు ఇన్నిసార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చారు? ప్రజలకు వ్యతిరేకత రాలేదా, లేకపోతే తనకు వ్యతిరేకత రాలేదా? తను మంచి చేసాక కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. లేదు, అది కాదండి. మొత్తము ఏం చేస్తారంటే ఈడ ఆధార్ కార్డు ఓటర్ గిట అటాచ్ చేసినట్టయితే 100% గెలిపి చూపియాలి. ఆధార్ కార్డు లేక ముసోపేటకి వెళ్ళి ఓట్లు, లింగంపల్లికి వెళ్ళి ఓట్లు, ఇవన్నీ దొంగోట్లు రాపిచ్చి ఆ టైం వచ్చేటకల్లా అందరు పిలుచుకునేసి ఓట్లు వేయించుకునేసి గెలవడం తప్పించి వేరే ఇంకోటి లేనే లేదు. ఓకే, ఇప్పుడు అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి బోకోసారి ఓట్లన్నీ ఏరియాలే అనేది ఆలోచన లేదా కాంగ్రెస్ పార్టీ? ఇక అధికార పార్టీలో ఉన్నాం కాబట్టే ఏది తీయాలంటని చెప్పేసి తీస్తూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, తీస్తున్నారు దగ్గర పడే. అందుకోసమే ఇవి అన్ని ఇప్పుడు దొంగోట్లు తీయడానికి అన్ని సిద్ధమైపోయినాయి. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీడియా పరంగా నేను దయచేసి కలెక్టర్ గారు బొల్లారంని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని వేసి ఇలా ఈడ బొల్లారంలో 40,000 ఓట్లు ఉంటే అన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయండి. ఈడ ఫేక్ ఓట్లు, కరెక్ట్ ఓట్లు వేస్తే 22,000 ఓట్ల కన్నా ఎక్కువ పోలింగే కాదు. ఓకే,
అలాంటిది ఇంకా ఆ దొంగోట్లను చూసుకొనేసి మేము గతంలో కూడా కలెక్టర్ గారికి ఇచ్చినాము, మొన్న ప్రజాపాలనకు ఇచ్చినాము, తీస్తున్నామంటని చెప్పేసి అంటారు. అందరినీ అందరినీ మొత్తం బిఎల్ఓస్ వాళ్ళ చేతుల్లోనే ఉండే 22 సంవత్సరాల నుండి మొత్తం పరిపాలన వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి అన్ని మ్యానిక్యులేట్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు ప్లాట్లోని మేము అధికారంలోకి వస్తే నిరుపేదలకు ప్లాట్ల పంపిణీ చేస్తామని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దానిలో మీకు ఎంత వాటా ఉంటుంది? అది వాటా అనేది చాలా తప్పు. ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజలకు అన్ని వాళ్ళకు నిరుపేదలు అందరికీ ఇండ్లు ఇస్తాం, ఇవ్వడం ఖాయం. మేము నమ్మే దేవుడి మీద ఆత్మ స్థైర్యంగా చెప్తున్నాను కదా, గుండె మీద చేసుకొని చెప్తున్నా. అవినీతి అనేది జరగదు. 100% కాంగ్రెస్ పార్టీలకు మేము మా పట్టం కట్టినట్టయితే నేను దగ్గర పోయేసి నేను రేవంత్ అన్న మనిషిని, కాటాసిన్ అన్న మనిషిని, నీలమదన్న మనిషిని, నేను ఖచ్చితంగా ఫైట్ చేసేసి అన్న నా బొల్లారము నాది మినీ ఇండియా, నా మినీ ఇండియాలో ఖచ్చితంగా కావాలి, నాకు కావాలంటే పోరాటం చేసి తీసుకొచ్చి నిరుపేదలందరికీ ఇల్లు పంచుతా. వాళ్ళ లేక దొంగ లేక అమ్ముకుంటాను అనుకుంటారా? లేదు, బరాబర్ పంచుతా. ఇప్పుడు పబ్లిక్లకు ప్రచారానికి వెళ్ళడానికి ఒకటి మీరు రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి ఒక సిద్ధాంతం, మంచి నీరు, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాం. 100% దీనిపైన వెళ్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో అవినీతి జరుగుతుంది. ఏం చెప్తారు మీరు? అవినీతి జరుగుతుందంటే ఇప్పుడు చూడండి, బొల్లారంలో 600 ఎకరాలు 284 సర్వే నంబరు మొత్తం అమ్ముకొని తినేసినావు. దాని మీద ఒక్కసారి ఎంక్వైరీ జరిగిందనుకో, నువ్వు లోపలికి పోతావు, నువ్వు ఖచ్చితంగా జైల్లో ఉంటావు. కానీ అది ఎందుకంటే మాకు ఇక్కడ పడంచెరి కాన్స్టిట్యున్సీల దురదృష్టశాతం ఏంటంటే మా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మా నీలమ్మది గారు కానీ ఇద్దరు కలిసి పోటీ చేయడం, ఓడిపోవడం, లేకపోతే ఎమ్మెల్యేగా మేము గెలిచిన ఉంటే 100% చేసి చూపిస్తుంటే మాకు అధికారం లేదు. అంటే పైన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కానీ ఇలా మా కాన్స్టిట్యున్సీలో లేదు. అది పరిస్థితి. దానివల్ల తప్పించి వేరేదేం లేదు. లేకపోతే ఇప్పటికల్లా నేను తీసుకపోయి జైల్లో పెడుతుంటే పక్క చిప్ప కూడా తినిపిస్తుంటే. ఇప్పుడు మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో ఒక మైపాల్ రెడ్డి ఒక వాక్యం చేశారు, బుల్లెట్ దిగిందా లేదని చెప్పేశారు. ఏం చేశారు మరి? రేపు అదే జరగబోదా? బుల్లెట్ దిగిందా దిగలేదా అనేది మా హైకమాండ్ చూసుకుంటది. బుల్లెట్ ఎట్లా దిగింది ఎట్లా దిగలేదు అనేది మా పెద్దలు ఉన్నారు. దాన్ని ఏం చేయాలనేది వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. అన్ని సెటరైట్ చేసుకొని పోయి నువ్వు పార్టీలకు రావడం ఏంది, నువ్వు వచ్చి సెటరైట్ చేసుకోవడం ఏంది, సెటరైట్ చేసుకొని వెళ్ళిపోయినావు యథావిధిగా. నాకెంట్రిక మందం అంతా కూడా న్యాయం జరగదంటే నువ్వు ప్రజలకు చేస్తున్నావా లేకపోతే నీ కుటుంబం చేసుకుంటున్నావు అనేది నీకు అర్థం కావాలి. మా నాయకులకు కూడా అర్థమైంది ఇప్పుడు ఏంటిది బుల్లెట్ దిగిందా దిగలేదంటే అది మా పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ బుల్లెట్ దిగాలో ఎక్కడ బుల్లెట్ దిగద్దో చూపిస్తారు. అదే బుల్లెట్ ఇక్కడ దిగబోదా రేపు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అని అంటారు. డబ్బులు పెట్టుకొని సంచులు కట్టుకొని వస్తారు. కట్టుకొని వచ్చినా గానీ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదు ప్రజలు. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. ఇది కుటుంబ పాలన లెక్క చూస్తూ ఉన్నారు. ఈ ఇంత వ్యపచారం రాజకీయం చేస్తుంటే ఇంకా ఏమున్నది చెప్పండి? అది పరిస్థితి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా గుణపడని చెప్తారు. అదే సెటిలర్స్ ఉండుంటే, అదే ఇక్కడ బొల్లారం వాసియోలు ఉండుంటే గట్టిగా గుణపడని చెప్తురు. అవుట్కట్ ఓట్లున్నాయి కాబట్టి నెగ్గిపోతున్నారు అంతే. బయటికి వెళ్ళి ముసాపేటకెళ్ళి ఎర్రగడ్డకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఓటర్లను పిలిపించుకుంటారు. ఆ సమయంలో ఓట్లు వేయించుకుంటారు. వేయించుకునే వాళ్ళ చేతిలో 1000-500 పెడతారు. పెట్టంగానే మాకేం వచ్చిన కాడికి చాలరా నాయన అంటని చెప్పేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఓట్లను అనేది ఖచ్చితంగా ఇక్కడ సరి చేసినట్టయితే గెలుపు కాంగ్రెస్ పార్టీదే. ఓకే, జైపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే బొల్లారం కార్పొరేటర్ ఏదైతే సీట్ ఉందో దీన్ని రూపురేఖలు ఎట్లా ఉంటుంది? 100% మంచి విద్య, మంచి వైద్యం, ఉచిత మంచినీరు, ఇండ్లు, ఫ్రీ ఇండ్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా. నిరుపేదలందరికీ ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తా. ప్రతి ఇంటింటికి నల్లాలు బిల్లు కట్టకుండా చేసే బాధ్యత కూడా నాదే. మరి అదే విధంగా బొల్లారంలో ఇంకొక చిన్న కంటెంట్, ఇలా బొల్లారంలో ఒక బస్ స్టాండ్ లేకుండా అయిపోయింది. బస్ స్టాండ్ లా తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ కట్టడం ఎంత అడ్మినిస్ట్రేషన్ తెలిసా, కనీసం ఇంత జ్ఞానం ఉండాలి. బస్ స్టాండ్ లో తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ కట్టడము ఎంతవరకు కరెక్ట్?
నీకు లేదా గాంధీనగర్లో పెద్ద బొచ్చడి జాగా ఉన్నది, గాంధీనగర్లో ట్యాంక్ కట్టుకుని ఉంటే బ్రహ్మాండంగా ఉండు. ఇలా బస్సులు మలరాలంటే బస్సులు మలరని పరిస్థితి ఉంది. మొన్న బస్సు కింద పడి పిల్లలు చనిపోయిరు. ఇలాంటి పరిస్థితి. ఇదే అడ్మినిస్ట్రేషన్. చదువుకున్నోడికి చదువుకున్నంత అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది. చదువుకున్నోడికి అడ్మినిస్ట్రేషన్ కోసం ఏం తెలుస్తుందండి? ఇలా మున్సిపల్ ఆఫీస్ ఉండే మంచిగా బ్రహ్మాండంగా ఉండే కూలగొట్టేసి పడేసారు. మీరు ఇవాళ జిహెచ్ఎంసీ అయింది. జిహెచ్ఎంసీ అయిన తర్వాత మనకెందుకండి ఆఫీస్ అంటారు. ఇలా అమీన్పూర్ పోవాల్సి వస్తుంది. సర్కిల్ ఆఫీస్ అయ్యింది అక్కడ. మనం ఇక్కడ నువ్వు ఒక రూమ్ లో ఆడ తీసుకుపోయేసి నీ ఆడ మోడల్ కాలనీలో తీసుకుపోయి పెట్టినావు. అదే సెంటర్ నుండి ఉంటే ఇలా ప్రతి విషయానికి సెంటర్లోకి వచ్చేసి ఎవరైనా చేస్తుండే. నీ ఇల్లు ఎక్కడుంటే నువ్వు అక్కడ ఆఫీస్ ఉండాలని చెప్పి చూసుకునే వ్యక్తివి నువ్వు. ఓకే, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, పెన్షన్ లేదు, తర్వాత ఏదైతే ఇప్పుడు మహిళలకు 25,000 అడుగుతా ఉన్నారు, తర్వాత బంగారం, ఇవన్నీ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకుపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలనే ప్రశ్నిస్తే ఏం చెప్తారు జైపాల్ రెడ్డి గారు? 100% మేము చెప్పిన 6 గ్యారెంటీలకు అమలు పరుస్తూ ఉన్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ నిరుపేదలకు, మరి అదేవిధంగా ఉచిత బస్సు, సన్న బియ్యం. ఇవాళ మేము తిన్న సన్న బియ్యము మా ప్రజలు కూడా తింటున్నారు. అన్నిట్లలో పోయి మేము చూసినాం ఆ సన్న బియ్యం. ఇవాళ గ్యాస్ 500 సిలిండర్ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం. అన్నీ ఇస్తున్నాం. మేము ఏమి ఇస్తలేం. కరే ఇంప్లిమెంట్ కాకుండొచ్చు. సరే షాదీ ముబారక్ అని చెప్పేసి మీరు పెట్టుకునేసి సీఎం కేసీఆర్ కిట్ అని పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని మాయమాటలు ఏం లేదు. 100% రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన పరిస్థితి బీఆర్ఎస్. అవన్నీ సరిదిద్దుకొని వస్తాం కానీ టైం పట్టింది. అవుతుంది, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తాం. అయితేనే ఉన్నాయి. 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం, ఫ్రీ బస్సు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. ఇంకేం లేదు, ఇస్తూనే ఉన్నాము, అన్ని ఇస్తూనే ఉన్నాం. ఓకే, సంక్షేమం ఒకవైపు అయితే కుంటుపడింది, మరోవైపు బొల్లారం. నిజమంటారా కాదా? 100% అండి. ఎందుకంటే బొల్లారం కుంటుపడ్డది. ఎందుకంటే ఇలా అధికారం లేని వాళ్ళకి అధికారం ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ఇలా అధికారం లేని వాళ్ళకి ఇస్తే అధికారం వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు చెట్టుకు పండ్లు ఉంటేనే పండ్లకు రాళ్ళు కొడతారు. రాళ్ళు చెట్లకు పండ్లు లేని చెట్టుకు రాళ్ళు కొడితే లాభం. మేము ఎంత కొట్టినా లాభం లేదు. కొమ్మలు ఆకులు పడతాయి కానీ పండ్లు పడేవి. అదే పండ్లు కూడా పడితే ఆ పండ్లను తిని అద్భుతం ఎట్లుంటుంది అనేది చూడండి. ప్రజలు ఆలోచన చేయాలి. అధికారం లేని పార్టీకి అధికారం ఇస్తే ఏం లాభం అని. ఇక మేము వచ్చినాగానే 6 నెలలకు కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, ఇక దింపేస్తాం, ఇంకా చూసుకుంటాం అంటానన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ తెలుస్తలేదా? బరాబర్ మళ్ళా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తుంది. కొద్దిగా లేట్ కావచ్చు కానీ అందరికీ ప్రతిఫలాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏదైతే మన బొల్లారం మున్సిపల్ డివిజన్ ఉందో, ఏదైతే కార్పొరేట్ డివిజన్ ఉందో, అన్ని మూలాలకు ఎక్కడ కుంటుపడింది, ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ జరగబోయింది, దాన్ని ఎట్లా రికవర్ చేయాలనేది అవగాహన మొత్తానికి ఉందా? 100% ఉన్నది. ఎంత అవినీతి జరిగిందంటే ఇప్పుడు గతం నుంచి సర్పంచ్గా చేసుకుంటూ వచ్చి తిరిగి ఒక బీసీ వాళ్ళు ఒక సర్పంచ్ అయితే వాళ్ళను ఉత్త సంతకాలకు వాడుకున్నాను. బీసీలకు వ్యతిరేక, బీసీల ద్రోహి, బీసీలు పాపము మా దగ్గర మన్యసాలమ్మ అని చెప్పేసి సర్పంచ్గా పోటీ చేసి గెలిచింది కాంగ్రెస్ పార్టీలా. అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. వాళ్ళను వాడుకొని వదిలేసినావు. రేపటి నాడు ఖచ్చితంగా మేము మా దగ్గరకు ఏ బీసీకి వచ్చినా ఏ దానికి వచ్చినా ఖచ్చితంగా నేను దగ్గర ఉంటా. నా పరంగా చెప్తున్నా, నా ప్రజలకు న్యాయం చేసే వరకు ఊకోను. రేపు మా పార్టీ గెలవబోతుంది. గెలిచిన తర్వాత అందరికి ప్రతి ఒక్కరికి ప్రతిఫలాలు ఇవ్వడం గ్యారంటీ. ఇప్పుడు విద్య విషయంలో వెనుకబడి ఉంది, వైద్య విషయంలో వెనుకబడినటువంటి డివిజన్ ఇది. దీన్ని ఎట్లా మీరు పడకల హాస్పిటల్ తీసుకుపోతారా? కార్పొరేట్ స్థాయి విద్యను అందించబోతున్నారా? ఎట్లా చెప్పబోతారు దీనికి? మంచి చక్కని ప్రశ్న అడిగారు. మా ఇక్కడ విద్య అనేది చాలా ముఖ్యం. ఇక్కడ విద్య అనేది ఎందుకంటే ప్రైమరీ స్కూల్ నుండి ఇలా మోడల్ స్కూల్ దాకా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటని చెప్పేసి ఉన్నది. అంటే నేను ఇక్కడ గెలిచినట్టయితే పిల్లలకి ఇక్కడ నుండి మా గవర్నమెంట్ స్కూల్ వెళ్ళడానికి అటు లాస్ట్ ఒక 3 కిలోమీటర్ అవుతుంది నడుచుకుంటూ వెళ్ళాలంటే. అలాంటి పిల్లల కోసం బస్సులు నా సొంత డబ్బులు పెట్టుకునేసి బస్సులు ఏర్పాటు చేసి
పిల్లలను ఇక్కడ నుండి అక్కడ పంపించే వరకు చదివించే బాధ్యత నాది. నేను 100% తీసుకుంటా. వైద్యం వైద్యం వైద్య వైద్య శాఖ మంత్రి మా వాళ్ళే ఉన్నారు కాబట్టి, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు కాబట్టి 100% దానికోసం కూడా ఫైట్ చేసి వైద్యం కూడా అందిస్తాం. సిగ్గనిపియాలి కనీసము. ఈ ఈఎస్ఐ తీసుకుపోయేసి బాచ్పల్లిలో ఉన్నది, ఆ బాచ్పల్లిలో ఉన్నదాన్ని అధికారంలో మీరు అన్ని 22 సంవత్సరాలు ఉన్నావు, నువ్వు తీసుకొచ్చేసి బొల్లారంలో పెట్టలేవే. అది చేత కాదు. సంకలు గుద్దుకొనేసి నువ్వు దొంగోట్లతో గెలుస్తూనే ఉంటావు, ఇంకా గెలుస్తూనే ఉంటావు. దొంగోట్లు ఎప్పుడు పోతే అప్పుడే నువ్వు పక్క గుణపటం అవుతుంది నీకు. అవి ఎరేస్తారు మీరు రేపు 100% దొంగోట్లు అనేది ఖచ్చితంగా తీపిచ్చేస్తాం, దగ్గరుండి తీపిస్తాం. నేను ఆల్రెడీ ప్రజాపాలన కలెక్టర్ గారికి కూడా పెట్టినాము. వాళ్ళు అందరు BLOs వాళ్ళందరినీ వాళ్ళ ఈ 20 సంవత్సరాల నుంచి మొత్తం వాళ్ళే నాయకులు అంటారు. ఇంకా అధికారంలో లేకుండా అధికారంలో ఉన్నామనే ఫీలింగ్ లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు సెకండ్ ఏంటంటే, ఇప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లేక అన్ఎంప్లాయ్మెంట్ ఉండి చాలా అసాంఘిక కార్యక్రమాలకు దారి తీస్తున్నారు. వాళ్ళ కోసం మన ప్లాట్ఫారం కానీ ఏర్పాటు చేయబోతారు. 100% మనలను కార్పొరేటర్గా గెలిపిస్తే ఇది బొల్లారం ఇండస్ట్రీ ఏరియా, ITA కాలేజ్. పిల్లలకు స్కిల్స్ కావాలి. స్కిల్స్ ఉంటే రేపటి నాడు భవిష్యత్ బాగుంటుంది. ఒక వెల్డర్ కానీ, ఒక ఎలక్ట్రీషియన్ కానీ, ఒక పిట్టర్ కానీ, ఒక ఫోర్మెన్ కానీ ఇలాంటివి కావాలంటే మనము ITA కాలేజ్ కావాలి. ITA కాలేజ్ 100% ఏర్పాటు చేపిస్తా. ఖచ్చితంగా ప్రజలకు అలా భవిష్యత్ కరవు కాకుండా మంచి దారిలో పెట్టడానికి నా యొక్క శాయి శక్తుల కష్టపడి పనిచేస్తానని చెప్పేసి జరుగుతుంది. ఒక ప్లే గ్రౌండ్స్ కూడా కోరుతా ఉన్నారు విద్యార్థులే కానీ, ఇక్కడ ఉన్న యువకులు కానీ. ఒక ప్లే గ్రౌండ్స్ ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న ఒక ఆకాంక్ష. 100% అండి. ప్లే గ్రౌండ్ కోసము స్థలం తీసి రింగ్ రోడ్ పక్కకి 100% గ్రౌండ్ ఉన్నది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 33 కోట్లు రిలీజ్ చేసిండ్రు. దాంట్లో ప్లే గ్రౌండ్ ఖచ్చితంగా అయిపోతుంది. మా దగ్గర ఆనిముత్యాలు లాంటి పిల్లలు ఉన్నారండి. ఇలా స్టేట్ వైజ్గా ర్యాంకులు కొట్టుకుంటూ వస్తున్నారు. మోడల్ స్కూల్లో మేము మొన్న మోడల్ స్కూల్కి వెళ్ళినాము. మోడల్ స్కూల్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయని వెళ్తే చాలా బ్రహ్మాండమైన పిల్లలు ఉన్నారు. అలాంటి ఆనిముత్యాలను బయటికి తీసి వాళ్ళను ఒక వెలుతురు వెలిగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. చెప్తున్నారా మరి బూత్ లెవెల్లో తిరుగుతున్నారా మీరు? జైపాల్ రెడ్డి రేపు పొద్దున్న నాకు ఓటు వేయాలి, కంపల్సరీ నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను, మీ సమస్యలు నేను పరిష్కారం దిశగా నేను ప్రయత్నం చేస్తాను. 100% అండి. ఇప్పుడు సమయం సందర్భం బట్టి తిరగాలి. ఇప్పుడు వెళ్ళేసి ఇప్పుడు నేను వేసేస్తాను అని ఓట్లు వేసేస్తాను, సమయం సందర్భం రాని ఆ సమయం వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో ఏముంటుందో మా మేనిఫెస్టో చెప్తాము. మా మేనిఫెస్టో సరే ప్రజలు తిరస్కరిస్తే దానికి మేనిఫెస్టో మీరు గెలిచినంత వరకే ఉంటుందా, లేకపోతే తర్వాత ఇంప్లిమెంటేషన్? 100% కట్టుబడి ఉంటాం. 100% ఆ మేనిఫెస్టోను 100% దాన్ని అమలు చేస్తాం. మొత్తానికైతే ఇక్కడైతే స్లమ్ ఏరియా కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు న్యాయం జరగాలి మాకు, తర్వాత లబ్ధి పొందాలి అనే ఇండ్లు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్లు కావచ్చు, వాళ్ళు చూస్తున్నటువంటి ఒక ఆకాంక్ష. 100% ఇక్కడ పెన్షన్లు కానీ, ఇండ్లు లేని వారికి ఇండ్లు కానీ, ఇప్పుడు రేకుల నుండి ఉంటే 5 లక్షల రూపాయలు శాంక్షన్ కానీ, అవి అన్నిటికీ ముంగట ఉంటాం. ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తుంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ వస్తాము. ఖచ్చితంగా రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలన చేస్తాము. పక్కా పర్ఫెక్ట్గా ప్రతిఫలాలు ఇవ్వడం గ్యారంటీ. ఇవాళ దొంగలు ఉన్నారు కాబట్టి దొంగల దోపిడీకి చరణ గీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దొంగలను నమ్మకండి దయచేసి. మన ఓటు 500కు 1000 రూపాయలకు 2000 రూపాయలకు అమ్ముకుంటే మీరు నష్టపోతారు. మీరు ఆలోచన చేయండి, మంచి వ్యక్తిని ఆలోచన చేయండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి జరుగుతుంది. ఓకే, మీరు ఇప్పటికైతే అవకాశాలు రాలేవు, మీకు ఈసారి అవకాశాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు మార్పు కోరుకుంటున్నారు.
మారుతున్నారు, తర్వాత వాళ్ళ అభివృద్ధి కోరుకుంటున్నారు అనేది మీ సంకేతం ద్వారా చెప్తా ఉన్నారు, అంతేనా? 100% ఉమ్, ఖచ్చితంగా మార్పు. ఇంకా ఎన్నిసార్లు చూస్తారంటే చూసిన మొక్కని చూసి చూసి ఓ కొత్త నాయకుడు కావాలని ఆలోచన చేస్తుర్రు. కొత్త నాయకుడు ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేస్తుర్రు. ఆ కొత్త నాయకుడు ఎవరు అనేది ప్రజలు తీర్పు ఇస్తారు. 100% మా అధిష్టానం కూడా మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఆశిస్తున్నా. కార్పొరేట్ కింద ఎంతమంది నాయకులు ఉంటారు కరప్టేట్ చేయడానికి? హ, ఆ కార్పొరేట్ చేస్తాము అనే పదమే మా దాంట్లో మా డిక్షనరీలో ఉండదు. ఓకే. మా డిక్షనరీలో ఉండదు. అది గత నాయకులకు ఉంటది కానీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కరప్షన్ అనేది ఎక్కడుంటది? కరప్ట్ ఎక్కడుండదు. ఒక్కరిని చూపిస్తుంది అప్పటికే నేను దేనికైనా సిద్ధమే. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వస్తే మీరు రిజైన్ చేయబోతారు మీ 100% కార్పొరేటర్? 100% అది న్యాయంగా ధర్మంగా నేను నాకున్నంత లోపు నాకు దేవుడి దయ వల్ల నాకు మంచిగా ఉన్నాను, మంచిగా నేను ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి ముందుకు వస్తున్నాను. ప్రజలు దీవిస్తే ప్రజలకు ప్రజాపాలన అందిస్తా. రైట్. ఓకే. ఏదైతే ఇక్కడ ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో మరి మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ చాలా అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి నాయకులకు రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్గా తను గెలిపిస్తే ఎక్కడైతే అవినీతి జరిగిందో అన్ని వెలికి తీసి మరి నిరుపేదలకు సంబంధించినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అవి నేను అందజేస్తానని చెప్పేసి మనతో చెప్తాను.